హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 3 నెలల్లో ఎవరైతే కొత్తగా పెన్షన్‌కి అప్లై అనేది చేసుకోవాలనుకుంటున్నారో వారితో పాటు పాత పెన్షన్‌దారులకు సంబంధించి అలాగే రూ. 15,000 పెన్షన్‌కి సంబంధించి చాలా మంది వీడియోల కింద అయితే కామెంట్ చేస్తున్నారు. వారందరికీ సంబంధించి కూడా నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అలాగే పాత పెన్షన్‌దారులకు సంబంధించి తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రాగా, ఇప్పటికే ఈ యొక్క నెలలో కొంతమందికి సంబంధించిన పెన్షన్‌లు అయితే తొలగించినట్లు కూడా సమాచారం అయితే వచ్చింది. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అందజేయడంతో పాటు ఎక్కడికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలోతో పాటు 50 సంవత్సరాల పెన్షన్‌కి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలోనే మీకు పూర్తి సమాచారం అయితే అందజేయడం జరుగుతుంది. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మనకు ఎవరికైతే రానున్న 3 నెలల్లో సదరం సర్టిఫికేట్‌ల ద్వారా పెన్షన్‌కి అప్లై అనేది చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి అంటే అంగవైకల్యం నిర్ధారణ పరీక్షల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించి మొదటి అప్డేట్ మీకైతే తెలియజేస్తాను. మనకు రాష్ట్ర వ్యాప్తంగా వైకల్య ధృవీకరణ పత్రాలు అంటే సదరం సర్టిఫికేట్‌ల కోసం ఎవరైతే అప్లై అనేది చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి రానున్న 3 నెలలు అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ యొక్క 3 నెలలకు సంబంధించిన సదరం స్లాట్‌లు అనేది మనకు ఈ నెల 8వ తేదీ అంటే జూలై 8వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఎవరైతే అంగవైకల్యానికి సంబంధించిన సర్టిఫికేట్లు అనేది అప్లై అనేది చేసుకొని పెన్షన్ పొందాలనుకుంటున్నారో అటువంటి వారందరూ జూలై 8వ తేదీ నుంచి గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా కానీ లేదా మీకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ల ద్వారా ఈ యొక్క సదరం సర్టిఫికేట్‌లకు సంబంధించిన స్లాట్ అనేది బుక్ చేసుకున్నట్లయితే మీకు దగ్గరలో ఏదైతే ఆరోగ్య కేంద్రాలయం ఉందో అక్కడికి వెళ్ళినట్లయితే మీకు ఈ యొక్క అంగవైకల్యానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలు అనేది చేసి మీకు ఎంత మేర అంగవైకల్యం ఉంది అనే దాన్ని బట్టి మీకు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది అయితే జారీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సదరం సర్టిఫికేట్ వచ్చిన వెంటనే ఆ యొక్క నెలలో మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే వెంటనే మీకు ఈ యొక్క పెన్షన్ అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకి మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఎవరైతే సదరం సర్టిఫికేట్‌ల ద్వారా పెన్షన్ పొందాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ జూలై 8వ తేదీ నుంచి రానున్న 3 నెలలకు సంబంధించిన సదరం సర్టిఫికేట్‌లు మీకైతే జారీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 3 నెలలకు సంబంధించిన సదరం సర్టిఫికేట్‌లు ఎవరైనా సరే పొందలేకపోయినట్లయితే మీరు మరొక 3 నెలల పాటు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఈ యొక్క సర్టిఫికేట్‌లకు సంబంధించి మీరు వెంటనే అప్లై అనేది చేసుకున్నట్లయితే వెంటనే మీకు పరీక్షలు అనేది నిర్వహించి వెంటనే మీకు ఈ యొక్క సదరం సర్టిఫికేట్‌లు అయితే జారీ చేయడం జరుగుతుంది. ఇది సదరం సర్టిఫికేట్‌లకు సంబంధించిన మొదటి అప్డేట్. ఇకపోతే కొత్తగా ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం అప్లై అనేది చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి మనకు ఈ నెల 15వ తేదీ తర్వాత నుంచి ఈ యొక్క కొత్త రిజిస్ట్రేషన్‌లు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. ఎవరైతే కొత్తగా 60 సంవత్సరాలు పూర్తయినది అయి ఉన్నవారో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క పెన్షన్‌లకు మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. వీరితో పాటుగా వికలాంగులు కావచ్చు లేదా ఇతరత్ర పెన్షన్‌ల కోసం ఎవరైతే అప్లై అనేది చేసుకోవాలనుకున్నారో అంటే వితంతువు పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఈ నెల 15వ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం ఉంది కాబట్టి అన్ని రకాల డాక్యుమెంట్లతో మీరు రెడీగా ఉండండి. ఇకపోతే మనకు 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఒక అప్డేట్ అయితే విడుదల చేయగా, ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్‌కి సంబంధించిన అర్హతలు అనేది ఉండేదానికి అవకాశం అయితే ఉంది. అంటే మనకు ఇప్పటివరకు 60 సంవత్సరాల పెన్షన్‌కి సంబంధించి కేవలం వారి యొక్క ఇంట్లో ఎంతమంది పెన్షన్‌లు పొందుతున్నారో, అలాగే వారికి సంబంధించిన అర్హతలో ఇంట్లో ఎంతమంది పెన్షన్ పొందుతున్నారో, అలాగే వారికి సంబంధించిన 300 యూనిట్ల విద్యుత్ అనేది వాడుతున్నారా? లేకపోతే వారికి పొలం అనేది ఎంతుంది? వీటితో పాటుగా వారికి 60 సంవత్సరాలు ఉన్నాయా? లేదా? అనేది ఒకే ఒక కండిషన్‌తో వారికి ఈ యొక్క పెన్షన్‌లు అయితే జారీ చేయడం జరిగేది. అయితే మనకు 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది అందజేయాలంటే తప్పనిసరిగా ఆ ఇంట్లో ఎంతమంది పెన్షన్ అనేది పొందుతున్నట్లయితే ఆ యొక్క పెన్షన్ అనేది ఏమిటి అనే దాన్నయితే వెంటనే పరిశీలించడం జరుగుతుంది. ఉదాహరణకు మీకు 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది పొందాలనుకున్నట్లయితే ఎవరికైతే ఇప్పటికే ఆ యొక్క ఇంట్లో 60 సంవత్సరాలకు సంబంధించిన పెన్షన్ అనేది పొందుతున్నారో వారికి సంబంధించిన వివరాలనేది ముందుగా సేకరించడం జరుగుతుంది. ఒకవేళ మీ యొక్క ఇంట్లో ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ గనుక పొందుతున్నట్లయితే మరొకరికి 50 సంవత్సరాలకి వృద్ధాప్య పెన్షన్ అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే వారికి అనర్హులుగా మిమ్మల్ని అయితే ప్రకటించడం జరుగుతుంది. అంటే ఒకే ఇంట్లో 50 సంవత్సరాల పెన్షన్ అలాగే 60 సంవత్సరాల పెన్షన్ ఇద్దరికీ రాదు. ఒక ఇంట్లో ఒకరికే ఈ యొక్క 60 సంవత్సరాల పెన్షన్ గాని, 50 సంవత్సరాలకే పెన్షన్ మీకైతే రావడం జరుగుతుంది. ఒకవేళ రెండో పెన్షన్ గనుక 50 సంవత్సరాలకే పొందాలనుకున్నట్లయితే వారికి సంబంధించి ఎవరైనా సరే దివ్యాంగులు కావచ్చు, లేకపోతే ఒంటరి మహిళలు కావచ్చు, ఇతరత్ర గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క 50 సంవత్సరాలకే పెన్షన్ మీకైతే రావడం జరుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరికీ 50 సంవత్సరాల పెన్షన్ అలాగే 60 సంవత్సరాల పెన్షన్ పొందాలనుకున్నట్లయితే ఎవరికీ ఈ యొక్క పెన్షన్ అనేది రాకపోవచ్చు. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే 60 సంవత్సరాల పెన్షన్ అనేది వస్తుంది. అలాగే 50 సంవత్సరాల పెన్షన్ పొందాలనుకున్నట్లయితే అది వేరే కేటగిరీకి సంబంధించింది గనుక అయి ఉన్నట్లయితే అంటే వృద్ధాప్య పెన్షన్ అనేది కాకుండా ఏదైనా సరే అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్ గనుక పొందుతున్నట్లయితే అంటే ఒక ఇంట్లో అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్ కావచ్చు లేదా వృద్ధాప్య పెన్షన్ రెండిటి ఇద్దరికైతే రావడం జరుగుతుంది. అంటే ఒకే ఇంట్లో ఒకే రకానికి సంబంధించిన పెన్షన్ అనేది మీకైతే రాకపోవచ్చు. ఇది టోటల్‌గా ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్‌లకి సంబంధించి. ఇకపోతే పాత పెన్షన్ కార్డులకు సంబంధించిన వెరిఫికేషన్ గనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ కార్డులు అనేది పొందున్నారంటే
గత ప్రభుత్వానికి సంబంధించిన పెన్షన్ కార్డులు ఎవరైతే పొందున్నారో ఆ యొక్క పెన్షన్ కార్డులు దాదాపుగా మరొకసారి వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క వెరిఫికేషన్‌లో భాగంగా తప్పనిసరిగా గత సంవత్సరానికి సంబంధించి ఎవరైతే పెన్షన్‌లు పొందున్నారో వీరితో పాటు గడిచిన 6 నెలలుగా ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్ అనేది అప్లై అనేది చేసుకొని ఉండి అప్లికేషన్ అనేది ఇంకా ఎవరికైతే పెండింగ్‌లో ఉన్నాయో గత 6 నెలలుగా ఎవరైతే పెన్షన్‌కి అనేది అప్లై అనేది చేసుకొని ఉండి వారికి సంబంధించిన పెన్షన్‌కి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది ఇంకా లేదో వారందరికీ సంబంధించిన వివరాలు అనేది మరొకసారి పరిశీలించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 60 సంవత్సరాలకి సంబంధించి పెన్షన్ కావచ్చు లేదా ఇతరత్ర పెన్షన్‌లు కావచ్చు ఎవరికైతే ఈ యొక్క పెన్షన్ అనేది అప్లై అనేది చేస్తున్నారో ఈ యొక్క పెన్షన్‌దారులు అందరికీ సంబంధించి తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఆన్‌లైన్‌లో చెక్ చేయబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. గత ప్రభుత్వానికి సంబంధించి ఎవరికైతే 50 సంవత్సరాలకి పెన్షన్ కావచ్చు లేదా 60 సంవత్సరాల పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, ఇతరత్ర పెన్షన్ పొందున్నారో చాలా మంది వారికి 60 సంవత్సరాలు అనేది లేకపోయినా ఆధార్ కార్డ్‌లో వారికి సంబంధించిన వయసు అనేది మార్చుకొని పెన్షన్‌లు పొందినట్లయితే గుర్తించడం జరిగింది. ఇలా ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారి యొక్క పెన్షన్ కార్డులైతే తొలగించడం జరుగుతుంది. ఇకపోతే ఎవరైతే వితంతు పెన్షన్‌లు కావచ్చు లేదా ఒంటరి మహిళలకు సంబంధించి చాలా మంది వితంతు పెన్షన్‌లు గాని పొందుతున్నవారు కొంతమంది వారికి సంబంధించిన భర్త అనేది ఉన్నా కూడా అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసినా కూడా వారికి సంబంధించి విడిపోయినట్లు, వీరికి సంబంధించిన పెన్షన్‌లు పొందుతున్నట్లు కూడా కొంత అనుమానాలైతే రావడంతో ఎవరైతే వితంతు పెన్షన్‌లు పొందుతున్నారో వారికి సంబంధించిన వితంతు పెన్షన్‌లో ఎందుకు వారికి సంబంధించిన విడిపోయినట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ వితంతు పెన్షన్ గనుక పొందుతున్నట్లయితే ఆమె భర్తకు సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా చెక్ చేయాల్సి ఉంటుంది. భర్త అనేది చనిపోయిన వారికి మాత్రమే ఈ యొక్క వితంతు పెన్షన్ అనేది అందజేస్తారు కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క తప్పుడు డాక్యుమెంట్లు పెట్టినట్లయితే వారిని కూడా ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించిన వెరిఫికేషన్‌లో వారినైతే తొలగించడం జరుగుతుంది. ఇకపోతే ఒంటరి మహిళలకి సంబంధించి ఎవరైతే భార్యాభర్తలు విడిపోయి డైవోర్స్ అనేది తీసుకొని ఒంటరి మహిళగా ఉన్న మహిళకి సంబంధించి ప్రస్తుతం పెన్షన్ అయితే అందజేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తలు కలిసి ఉండి ఆ తర్వాత విడిపోయిన తర్వాత ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్ అయితే చాలా మంది అయితే పొందుతున్నారు. అయితే ఈ యొక్క ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్ పొందాలంటే వారి భార్యాభర్తలు విడిపోయిన తర్వాత సంవత్సరం రోజుల తర్వాత మాత్రమే ఈ యొక్క ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్‌లయితే అందజేస్తున్నారు. అయితే కొంతమంది వీటికి సంబంధించిన తప్పుడు డాక్యుమెంట్‌లతో ఈ యొక్క పెన్షన్‌లు పొందుతున్నట్లు, అయితే భార్యాభర్తలు అంటే మొదటి భర్తతో విడిపోయిన తర్వాత రెండో పెళ్లి అనేది చేసుకున్నా కూడా చాలా మందికి ఈ యొక్క పెన్షన్ అనేది పొందుతున్నారని గుర్తించడం జరిగింది. ఇలా ఎవరైతే పొందుతున్నారో వారిని కూడా తొలగించడం జరుగుతుంది. అలాగే వితంతు పెన్షన్ పొందుతున్న వారిలో మరొకసారి పెళ్లి గనుక చేసుకున్నట్లయితే వారికి కూడా ఈ యొక్క పెన్షన్‌లు అయితే తొలగించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 15 రోజుల తర్వాత ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రస్తుతం పెన్షన్‌లు అనేది ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ జరిగేదానికి అవకాశం అయితే ఉంది. తప్పుడు దోవలో ఎవరైతే పెన్షన్ అనేది పొందారో వారందరిని అయితే తొలగించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ అనేది భారీ మొత్తంలో పెంచడం జరిగింది కాబట్టి చిన్నపాటి అవినీతి జరిగినా భారీ మొత్తంలో ప్రభుత్వానికి లాస్ వస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క పెన్షన్ అయితే వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చాలా మందికి సంబంధించిన బియ్యం కార్డుల విషయంలో కూడా అంటే రేషన్ కార్డుల విషయంలో కూడా రేషన్ కార్డులను కూడా పరిశీలించబోతున్నారు. ఈ యొక్క రేషన్ కార్డులో చాలా మందికి ఇనెలిజిబిలిటీ ఉన్నా కూడా ప్రస్తుతం పెన్షన్‌లు పొందుతున్నారని, పెన్షన్‌లు పొందుతున్న వారిలో చాలా మంది చనిపోయి ఉన్నారని, చనిపోయిన వారికి సంబంధించి కూడా ఇంకా రేషన్ పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. వీరందరికీ సంబంధించి ఈ నెల 15వ తేదీ తర్వాత నుంచి 25వ తేదీ వరకు ఈ యొక్క వెరిఫికేషన్ జరిగేదానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈ నెల మొత్తంలో వెరిఫికేషన్ గనుక జరగకపోయినట్లయితే ఆగస్టు నెలలో కూడా ఈ యొక్క వెరిఫికేషన్ స్టార్ట్ చేసేదానికి అవకాశం అయితే ఉంది. తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పొందుతున్న వారందరికీ సంబంధించిన వెరిఫికేషన్ జరిగేదానికి అవకాశం అయితే ఉంది. ఇకపోతే రూ. 15,000 పెన్షన్‌కి సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు. ప్రస్తుతం రూ. 15,000 అనేది ఏపీ ప్రభుత్వం పెంచింది కదా! మాకు తెలిసిన వారికి చాలా మందికి రూ. 15,000 పెన్షన్ అనేది వచ్చాయి. మా కుటుంబంలో కూడా వికలాంగులు ఉన్నారు. మాకు ఎందుకు రూ. 15,000 అనేది రాలేదు? మాకు కేవలం రూ. 6,000 ఎందుకు వచ్చిందని కొంతమంది అయితే అడగడం జరిగింది. ఎవరికైతే ప్రస్తుతం రూ. 3,000 నుంచి రూ. 6,000 పెన్షన్ పొందుతున్నారో అటువంటి వారందరూ సదరం సర్టిఫికేట్‌ల ద్వారా అంటే పుట్టుకతో వీరందరికీ సంబంధించిన అంగవైకల్యం కారణంగా వీరందరికీ సంబంధించి ఈ యొక్క రూ. 3,000 పెన్షన్ అనేది ఇప్పటివరకు అందజేయడం జరిగింది. తాజాగా పెంచిన పెన్షన్‌లో మీకు రూ. 6,000 అయితే రావడం జరుగుతుంది. అంటే పుట్టుకతో వీరందరికీ సంబంధించి ఏదైతే ఈ యొక్క అంగవైకల్యం కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన రూ. 6,000 పెన్షన్ అయితే పొందడం జరిగింది. ఎవరైతే కొన్ని రోజులు బాగానేది ఉండి యాక్సిడెంట్ కారణంగా కావచ్చు, ఇతరత్ర కారణంగా కాళ్ళు లేదా చేతులు అనేది కోల్పోయిన తర్వాత కావచ్చు లేదా ఎవరైతే పారాలిసిస్ పేషెంట్ ఉన్నారో వీరందరికీ సంబంధించి దాదాపుగా చాలా మందికి గతంలో 5,000 వరకు పెన్షన్ అనేది జారీ చేయడం జరిగింది. నాకు తెలిసినంత వరకు చాలా మందికి ఏదైనా సరే వ్యాధిగ్రస్తులు కావచ్చు లేదా ఇతరత్ర పారాలిసిస్ పేషెంట్‌లు కావచ్చు, యాక్సిడెంట్ కారణంగా బాడీ డీపారలైజ్ అనేది అయిపోయి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి 5,000 గతంలో పెన్షన్ అయితే అందజేయడం జరిగేది. ప్రస్తుతం వీరందరికీ సంబంధించి ఈ యొక్క రూ. 5,000 పెన్షన్ పూర్తిగా రూ. 15,000 పెంచడం జరిగింది. ఈ నెల నుంచి ఈ యొక్క రూ. 15,000 పెన్షన్ అయితే అందరికైతే అందజేస్తున్నారు. ఎవరికైనా సరే ఈ యొక్క రూ. 15,000 పెన్షన్‌కి సంబంధించి మీకు గనుక రాకపోయినట్లయితే అటువంటి వారందరూ గ్రామాలకి వార్డు సచివాలయాల్లో మీరు కంప్లెయింట్ గనుక ఇచ్చుకున్నట్లయితే మీకు వచ్చే నెల నుంచి ఈ యొక్క రూ. 15,000 పెన్షన్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది.
అలాగే ఈ యొక్క రూ. 15,000 పెన్షన్‌కి సంబంధించి మొదటి విడతలో కూడా చాలా మందికి రాలేదని, వీరందరికీ సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లయితే తెలియజేశారు. అలాగే కొత్త పెన్షన్‌లకి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభిస్తారు కాబట్టి తప్పనిసరిగా మీకు సంబంధించిన ఆధార్ అప్‌డేట్ హిస్టరీ అనేది డౌన్‌లోడ్ అనేది చేసుకొని రెడీగా పెట్టుకోండి. దీనితో పాటుగా జిరాక్స్ అనేది మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. అంటే రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావచ్చు, లేదా మీకు సంబంధించిన నేటివిటీ సర్టిఫికేట్ కావచ్చు, వీటన్నిటిని మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సింది. వీటన్నిటి ద్వారా మీకు ఈజీగా పెన్షన్‌కి మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్‌లతో పాటు కొత్త బియ్యం కార్డులు అంటే కొత్త రేషన్ కార్డులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు కాబట్టి ఎవరైతే ఈ కొత్త రేషన్ కార్డ్‌కి అప్లై అనేది చేసుకోవాలనుకున్నారో వీరందరికీ సంబంధించి కూడా త్వరలోనే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఇది టోటల్‌గా ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.